హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఇది కూడా క్రిస్మస్కి ముందు రోజు. సో ఇక్కడైతే పూర్ పీపుల్ కోసమని బియ్యం పంచడానికని మేము ఇవి బియ్యం బస్తాలు అయితే తెప్పించాము. అండ్ 5 kgs అట్లా ఇచ్చామన్నమాట. అంటే బియ్యం ఒక 5 kgs, తర్వాత కందిపప్పు ఒక 1/2 kg అండ్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి, ఎగ్స్ ఒక 1/2 డజను అట్లా అన్నీ కలిపి ఇచ్చాము. అండ్ వాటితో పాటు బ్లాంకెట్స్ ఇంకా శారీస్ అట్లా కూడా ఇచ్చాము. సో అక్కడ ఉన్న విడోస్, తర్వాత ఓల్డ్ పీపుల్, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడడానికి ఎవరో సరిగా లేరు అనుకున్న వాళ్ళకి మేము అవి పంచామన్నమాట. తర్వాత మా చర్చ్ మెంబర్స్కి కొన్ని గేమ్స్ పోటీలు కూడా పెట్టాము. చూసారుగా వాళ్ళు మా చర్చ్లో మెంబర్స్ అనమాట. వాళ్ళకి కొన్ని గేమ్స్ పోటీస్ అవి కండక్ట్ చేశాము సో దట్ ప్రైజెస్ అవి ఇవ్వచ్చని. ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేశారు. దేనికోసం అంటే స్టేజ్కి. సో వీళ్ళందరూ డ్రామా అవి ఉంది. సో ఆ డ్రామాస్ అవి వేయడం కోసమని స్టేజ్ అయితే కడుతున్నారు. అండ్ అందరూ చాలా బాగా వేశారు. చిన్నపిల్లలవి అండ్ పెద్దవాళ్ళవి 2 వేశారు. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. యోసేపు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును దూతను దేవుని సముఖము నుండి మీ కొరకు వచ్చి ఒక ప్రభావితమైన విశ్వవిఖ్యాత ప్రతిష్టమైన మా కీర్తికి ప్రపంచమే ప్రకాశం. జయము మహారాజా చిరకాలం జీవించునుగాక. సో చాలామందికి అర్థమయ్యే ఉండుంటుంది ఇది క్రిస్మస్ డ్రామా. జనరల్గా క్రిస్మస్ అంటేనే క్రీస్తు పుట్టుక అని ఒక డ్రామా వేస్తారు. అది లేకుండా క్రిస్మస్ అనేది ఎండ్ అవ్వదన్నమాట. సో ఆ డ్రామా మా చర్చ్లో అయితే చేశాము. అండ్ నేనే యాంకరింగ్ చేశాను మొత్తం అకేషన్కి. అండ్ పెద్దవాళ్ళు కూడా ఒక స్కిట్ వేశారు. వీలైతే అది నేను అంతగా తీయలేదు, సో అందుకని నేను అంత పెట్టలేదు. అండ్ సేమ్ క్రిస్మస్ రోజు మా మమ్మీ బర్త్డే అనమాట. సో చర్చ్లో ఒక కేక్ కట్ చేస్తాము. అండ్ ముందు రోజు నైట్ అయితే అంటే 24th నైట్ ఒక కేక్ కట్ చేస్తాము midnight 12 o'clockకి. సో అదే ఇక్కడ జరుగుతుందనమాట. ఇది ఇంట్లో తెచ్చాము కేక్. స్వీటీ జనరల్లీ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో ఈసారి మా మమ్మీ బర్త్డే కోసం అని చెప్పి నైట్ కట్ చేస్తున్న కేక్ ఇది. అండ్ నెక్స్ట్ చర్చ్లోది నేను అంతగా తీయలేదు అనుకుంటా. సో ఇంట్లోదైతే నేను తీసాను వీడియో. సో అదే మీకు చూపిస్తున్నా ఇక్కడ కొన్ని బిట్స్. ఈసారి క్రిస్మస్కి అండ్ మా మమ్మీ బర్త్డేకి ఒక స్పెషల్ ఏంటంటే జిడ్జ్ ఉంది మాకు. మామూలుగా అయితే జనరల్గా మా చెల్లి ఎప్పుడు రాదు క్రిస్మస్కి, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈసారి క్రిస్మస్కి తను వచ్చిందనమాట. సో అదే మాకు స్పెషల్. అండ్ జిడ్జు ఒక 2 days ముందు నాతోనే వచ్చేసింది ఇంటికి. అది ఇంకా స్పెషల్ మాకు. ఎందుకంటే పాపం అది మాతో స్పెండ్ చేయాలని దానికి ఉంటుంది. మా చెల్లేమో పెద్దగా పంపించదు. సో రాక వచ్చింది కాబట్టి మా అందరికీ చాలా హ్యాపీ. సో నైట్ కేక్ కటింగ్ అనమాట ఇదంతా కూడా చూడండి. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మా జాగ్రత్త, మా క్యాండిల్ జాగ్రత్త. ఈసారి మా తమ్ముడు ప్రేయర్ చేశాడు మా మమ్మీ బర్త్డేకి. జనరల్గా ఎప్పుడు మా డాడీ ఉండి చేస్తారు. మా డాడీ అప్పటికే పడుకొని పోయారు. ఇంకా ఆ టైంలో ఎందుకులే డిస్టర్బ్ చేయడము, అసలే కొంచెం పెద్ద ఏజ్ కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మేమైతే డిస్టర్బ్ చేయాల. మేము ఎలాగూ దెయ్యాలాగా నైట్ 12-1 వరకు మేము పడుకోము. ఎక్కువగా లేట్గా పడుకోవడం, లేట్గా లేకపోవడం ఇది నాకు ఎక్కువగా అలవాటు. అండ్ మా ఇంట్లో కూడా ఎక్కువ అదే అలవాటు. మా డాడీ మాత్రం 8:30-9 కల్లా పడుకుంటారు. మార్నింగ్ 4-5 కల్లా లేస్తారు. యాక్చువల్గా అదే మంచి హ్యాబిట్. సో ఇక్కడైతే ప్రేయర్ అయిపోయింది అండ్ కేక్ కటింగ్ చేస్తుంది మా మమ్మీ. బర్త్డే టు యూ,
వచ్చే సంవత్సరానికి నువ్వు మళ్ళీ పైన ఇంకొక అంతస్తు వేయాలని, ఇంకొక ప్రేయర్కి ఒక స్థలం కొనుక్కోవాలని కోరుకుంటున్నాం. చర్చి కొనుక్కున్నట్టు ప్రార్థన నేను కట్టుకున్నట్టు నాకు ఇంకొక అంతస్తు వేసుకోవాలని కోరిక లేదు. నువ్వు పెట్టాలి అమ్మమ్మకి. అంతద్దమ్మా అంత కొంచెం చిన్న ముక్క పెట్టు, అమ్మమ్మ అంత తిందో. థ్యాంక్ యూ. చిన్న ముక్క చాలే అమ్మమ్మకి. ఇదేం వచ్చింది? అమ్మ బర్త్డే అయితే ముందు రోజు ఇది మిడ్ నైట్ అనమాట. నెక్స్ట్ డే చర్చ్లో ఎలాగో కొంచెం పెద్ద కేక్ కట్ చేస్తారు. సో అందుకని ఇవన్నీ మెమరీస్ కదా బాగుంటాయని చెప్పి నేను యాడ్ చేశా. అండ్ ఇక్కడ చూడండి లియో గాడు ఒక పిల్లి వచ్చింది మా ఇంట్లోకి సడన్గా. సో చూడండి ఈ ఇన్సిడెంట్ ఒకసారి. అది ఇది ఈటు వచ్చినట్టుంది. అది అసలు ఇది ఎటు వస్తుందనేది నాకు అర్థం కాదు. ఇది చూడు, అది అదే దీని వంతు దేవతలు అన్నట్టు తిరుగుతుంది అది. కానీ తగిలింది బాగా తగిలిలేదు అప్పుడు కానీ ఏం దొక్కింది ఇది చూడు. అసలు నీకు గత్తరు రే ఇటుందిరా. అదే లేకపోతే దూరదామని, లేకపోతే సోఫా ముందుకు లాగనా. వద్దులే పానీ అండి తలుపు తీయండి. చూడు చూడు వెళ్తుంది వెళ్తుంది. ఏ తీయ తలుపు చచ్చి దిద్ది అది కొట్టుకుందండి చచ్చిపోద్దాం అసలు తీ. ఏందే దాని భయపెడతావు? పా దానికి తగులుతుంది. అది సోఫా కిందకు దూరం ఉంటుంది. ఆ కిటికీలో నుంచి ఆహా కిటికీ గ్యాప్ లేదుగా. ఇది సోఫాలో పైన ఉంటుంది ఖాళీ, వేరు ఉంటుంది. ఇదేందో వాసన చూసుకుంటున్నాడు. వాసన చూసే వాసన కాదు పిల్లి పువ్వు పెడుతుంది. ఉందా ఆడ కిందే ఉంటాయి. పొడుగు దాన్ని ఏయ్ కాడ పెట్టించాయి తెలిసినట్టుంది. ఇది అదిగో పట్టుకుంది పట్టుకుంది. ఇటు ఇటెళ్ళు ఇటెళ్ళు. సిలిండర్ వెనక్కి వెళ్ళిపోయి రా ఇక్కడ. ఏంది రాలిసిపోయా పొడుగున్నా. చూసారా లియో గాడితో మాకు అందరికీ మంచి టైంపాస్. సో మేము పడుకునేసరికి చాలా లేట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ ఊరికే స్వీట్ని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. అండ్ లియో గాడు వచ్చి ఫైటింగ్ అనమాట, అంటే కొట్టద్దు అన్నట్టుగా తిరగబడుతుంది కాపాడడానికి. సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా నిజంగా వీటికి ఉన్నంత ప్రేమ మనుషులకి అస్సలు ఉండదండి. వాటికి జస్ట్ ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంటాయో. సో మాకైతే లియోతో మంచి టైంపాస్ అవుతుంది. కానీ కొన్నిసార్లు చాలా విసిగిస్తుంది. చెప్పులు కొరకడం ఒకటి, తర్వాత ఈ నాప్కిన్స్ ఊరికే తీసుకొని వెళ్ళి మంచం కింద దాచిపెట్టడం ఒకటి, ఇట్లాంటివి చాలా ఎక్కువ చేస్తుంది. అది మాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎన్ని చెప్పులు అలాగా కొత్త షూస్ కొత్త చెప్పులు ఎన్ని కొరికేసిందో. ఆ హ్యాబిట్ మాన్పించాలి అంటే ఎవరికైనా ఏదైనా టిప్ తెలిస్తే కనుక మాకు చెప్పండి. సో దట్ మేము అది ఫాలో అవుతాము. బాగానే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది అలాగా వెళ్ళినప్పుడల్లా. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.